29 సౌరవ్ రాజ్పుత్ ఉత్తరప్రదేశ్లోని మీరట్కు చెందిన ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. మర్చెంట్ నేవీలో పనిచేసిన సౌరవ్ తన కుటుంబాన్ని ఆర్థికంగా ఉన్నతంగా నిలబెట్టడం కోసం ఉద్యోగాన్ని మానేసి లండన్లో ఒక బేకరీలో పనిచేయడం మొదలుపెట్టాడు. లండన్ నుంచి నెలకొకసారి భారతదేశానికి వచ్చి 27 ఏళ్ల తన భార్య ముస్కాన్ రస్తోగి, తన 6 ఏళ్ల కుమార్తెతో సమయం గడిపేవాడు. 2025 ఫిబ్రవరి 24వ తేదీన తన కుమార్తె 6వ పుట్టినరోజు వేడుకల కోసం సౌరభ్ లండన్ నుంచి మీరట్కు వచ్చాడు. తన కుటుంబంతో సంతోషంగా గడపాలని ఆశించాడు. కాని ఇది తన మృత్యు ప్రయాణమని సౌరభ్ గ్రహించలేకపోయాడు. కట్టుకున్న భార్య క్రూరమైన వేటకు బలైపోయిన సౌరభ్ గాథ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ముందు సౌరభ్, ముస్కాన్ల ప్రేమ బంధం ఎలా మొదలైందో చూద్దాం. సౌరవ్ రాజ్పుత్, ముస్కాన్ రస్తోగి ఇద్దరూ మీరట్లోనే పుట్టి పెరిగారు. చిన్న వయసులోనే ప్రేమలో పడ్డారు. ముస్కాన్కి 18 ఏళ్లు రాగానే 20 ఏళ్ల సౌరభ్ ఇంట్లో పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చాడు. అయితే సౌరభ్ కుటుంబం ఈ వివాహాన్ని వ్యతిరేకించింది. దీంతో పెద్దలను ఎదిరించి మరీ 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. తర్వాత సౌరవ్, ముస్కాన్ దంపతులకు ఒక కుమార్తె జన్మించింది. మొదట్లో వారి వైవాహిక జీవితం సాఫీగా సాగింది. సౌరవ్ మర్చెంట్ నేవీలో ఉద్యోగం సంపాదించాడు. ఆ తర్వాత కుటుంబం ఆర్థికంగా ఉన్నతంగా నిలబెట్టాలనే ఉద్దేశంతో ఆ ఉద్యోగాన్ని వదిలేసి లండన్లో ఓ బేకరీలో పనిచేయటం ప్రారంభించాడు. దీనివల్ల సౌరభ్ ఎక్కువ సమయం విదేశాల్లో గడపాల్సి వచ్చింది. సౌరభ్ ఎక్కువ కాలం లండన్లో ఉండటం వల్ల ముస్కాన్తో దూరం పెరిగింది. సౌరభ్ సోదరుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పిన దాని ప్రకారం ముస్కాన్కు సినిమా తారగా ఒక వెలుగు వెలగాలనే ఉవ్వేలూరుతుండేది. తన కలలను సాకారం చేసుకోవటం కోసం ఒకసారి ముస్కాన్ ఇంటి నుంచి పారిపోయింది. కానీ సౌరభ్ ఆమెను తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. సౌరభ్ కుటుంబం కోసం లండన్లో కష్టపడుతుంటే ముస్కాన్ సినిమా పిచ్చితో తన వ్యక్తిగత కోరికలు తీర్చుకోవడంపై దృష్టి పెట్టింది. దీంతో సౌరభ్, ముస్కాన్ మధ్య గొడవలు చెలరేగాయి. ఒకానొక సమయంలో ముస్కాన్కు విడాకులు ఇచ్చేయాలని సౌరభ్ నిర్ణయించుకున్నాడు. కాని భార్యతో విడిపోతే కూతురు ఒంటరైపోతుందని భావించి ఆ ఆలోచనను విరమించుకున్నాడు. ఈ క్రమంలో సౌరభ్ దూరంగా ఉండటం, ఒంటరితనం వల్ల ముస్కాన్ మానసిక పరిస్థితిలో మార్పులు వచ్చాయి. సౌరభ్ను లెక్క చేయని ముస్కాన్ తన సినిమా కలలను సాకారం చేసుకోవటం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ముస్కాన్కు సాహిల్ శుక్లా టచ్ లోకి రావటం వారి జీవితాలను సంచలన మలుపు తిప్పింది. 27 ఏళ్ల సాహిల్ శుక్లా ముస్కాన్ రస్తోగికి చిన్ననాటి స్నేహితుడు. స్కూల్ రోజుల నుంచే వారికి పరిచయం ఉంది. సౌరభ్ లండన్ కు వెళ్లిన తర్వాత 2019లో వీరు స్కూల్ వాట్సాప్ గ్రూప్ ద్వారా మళ్లీ కలుసుకున్నారు. ఈ కలయిక వారి స్నేహాన్ని మళ్లీ చిగురింపచేసింది. సౌరభ్ లండన్ లో ఉండటంతో సాహిల్ తో ముస్కాన్ కు ఎక్కువ సమయం గడిపే అవకాశం దక్కింది. దీంతో వారిద్దరి మధ్య బంధం మరింత బలపడి వివాహేతర సంబంధంగా మారింది. ఈ క్రమంలో తన సినిమా కలకు, వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న సౌరభ్ను అడ్డు తొలగించుకోవాలని ముస్కాన్ భావించింది. సాహిల్ శుక్లాను ఈ నేరంలో భాగస్వామిగా చేయటానికి అతని మూఢనమ్మకాలను ముస్కాన్ ఉపయోగించుకుంది. సాహిల్ ఒక సాధారణ యువకుడే. కానీ సాహిల్ గదిలో పోలీసులు తనిఖీలు చేసినప్పుడు అతని వ్యక్తిత్వంలోని చీకటి కోణం బయటపడింది. సాహిల్ గదిలో వింతైన పెయింటింగ్స్, డ్రాగన్, శివుడి బొమ్మలు, తాంత్రిక చిహ్నాలు లభించాయి. దీన్ని బట్టి అతడు మూఢనమ్మకాల్లో మునిగిపోయాడని తెలుస్తోంది. అలాగే ఆ గదిలో భారీగా మద్యం బాటిళ్లు, మాదక ద్రవ్యాలు కూడా లభించాయి. దీన్ని బట్టి అతడు మద్యం, డ్రగ్స్ కు బానిసయ్యాడని కూడా నిర్ధారణ అయింది. వాస్తవానికి సౌరభ్ వల్ల స్వేచ్ఛగా జీవించలేకపోతున్నానన్న భావనే సాహిల్ తో ముస్కాన్ అక్రమ సంబంధం పెట్టుకోవడానికి ఒక ముఖ్య కారణం. సాహిల్ పరిచయమయ్యాక ముస్కాన్ జీవితం స్వేచ్ఛ పరిధి దాటి విచ్చలవిడిగా మారింది. సాహిల్ తో కలిసి డ్రగ్స్ కూడా తీసుకోవటం మొదలుపెట్టిన తర్వాత ముస్కాన్ ఆలోచనలు మరింత క్రూరంగా మారిపోయాయి. సాహిల్ మూఢనమ్మకాలు, డ్రగ్స్ బలహీనతలను గుర్తించిన ముస్కాన్ ఓ భారీ స్కెచ్ వేసింది. తాంత్రిక విద్యల ద్వారా మరణించిన తన తల్లితో సంభాషించవచ్చని సాహిల్ నమ్మేవాడు. దీంతో ముస్కాన్ తన సోదరుడి మొబైల్ నెంబర్తో 3 నకిలీ స్నాప్చాట్ ఖాతాలను సృష్టించి చనిపోయిన తన తల్లి పేరుతో సాహిల్ కి మెసేజ్లు పంపటం మొదలుపెట్టింది. సాహిల్ గురించి అన్నీ తెలిసినట్టుగా అతని వ్యక్తిగత జీవితంలోని ప్రతి అంశాన్ని పూసగుచ్చినట్టు మెసేజ్లలో చెబుతుండటంతో ట్రాప్ లో పడ్డాడు. ఓ రోజు ముస్కాన్ భర్త సౌరభ్ను చంపేమని చనిపోయిన తన తల్లి చెప్పినట్టుగా సాహిల్ కు మెసేజ్లు వచ్చాయి. ముస్కాన్ ప్రేరేపించటం, మానసిక ఒత్తిడి, మాదక ద్రవ్యాల ప్రభావంతో సాహిల్ ఈ హత్యకు సిద్ధపడ్డాడు. ఈ క్రమంలోనే సౌరభ్ తన కుమార్తె పుట్టినరోజు వేడుకల కోసం 2025 ఫిబ్రవరి 24వ తేదీన భారతదేశానికి వస్తాడని తెలియగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ముస్కాన్, సాహిల్ నిర్ణయించుకున్నారు.
మొదట ఫిబ్రవరి 25వ తేదీన సౌరభ్ను చంపాలని ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నం విఫలమైంది. రెండోసారి చేసిన ప్రయత్నం కూడా విజయవంతం కాలేదు. కానీ ఈ నెల మార్చి 4వ తేదీన సాహిల్ తో కలిసి ముస్కాన్ చేసిన ఘోరం ఒళ్ళు జలధరించేలా చేస్తోంది. ముస్కాన్ ముందుగా సౌరభ్ హత్యకు పక్కా ప్రణాళికలు చేసింది. ఆన్లైన్ లో మత్తుమందుల గురించి పరిశోధన చేసి వాటిని సేకరించింది. అలాగే శారదా రోడ్డు వద్ద చికెన్ కొట్టే 2 కత్తులను కొనుగోలు చేసింది. చనిపోయాక శవాన్ని ఎలా డిస్పోజ్ చేయాలో పరిశోధించింది. తర్వాత తన 6 ఏళ్ల కూతురుని తాతయ్య ఇంటికి పంపించిన ముస్కాన్ ఇంట్లో అడ్డు లేకుండా చేసింది. 2025 మార్చి 4వ తేదీన ముస్కాన్ తన తల్లి ఇంటి నుంచి తెచ్చిన ఆహారంలో మత్తుమందులు కలిపి సౌరభ్ రాజ్పుత్ చేత తినిపించింది. ఆహారాన్ని తిన్న సౌరభ్ స్పృహ కోల్పోయిన తర్వాత సాహిల్ ను ముస్కాన్ ఇంటికి పిలిచింది. తర్వాత వీరిద్దరూ కలిసి సౌరభ్ పై కత్తితో దాడి చేసి చంపేశారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం సౌరభ్ గుండెలో 3 సార్లు లోతుగా పొడిచారు. అతని గొంతు కోసేశారు. తర్వాత సౌరభ్ శరీరాన్ని 15 ముక్కలుగా నరికారు. సాహిల్ ఒక రేజర్ కత్తిని ఉపయోగించి సౌరభ్ తలను వేరు చేశాడు. చేతులను మణికట్టు వద్ద కోసి కాళ్లను వెనక్కి వంచి మిగిలిన శరీరాన్ని ముక్కలుగా చేశాడు. మొదట వారు ఈ ముక్కలను పాలిథిన్ సంచులలో నింపి వివిధ ప్రదేశాల్లో చెల్లాచెదురుగా వేయాలని ప్లాన్ చేశారు. కానీ తర్వాత వారు ప్లాన్ మార్చారు. సౌరభ్ తల చేతులను సాహిల్ తన ఇంటికి తీసుకెళ్లాడు. వీటితో అతడు క్షుద్ర పూజలు చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక సౌరభ్ మిగిలిన శరీర భాగాలను ఒక బాక్సులో పెట్టి దాన్ని మంచం కిందనే పెట్టి రాత్రికి ముస్కాన్ ఆ బెడ్ పైనే నిద్రపోయింది. ఇది ముస్కాన్ లోని క్రూరత్వాన్ని స్పష్టంగా చూపిస్తోంది. మరుసటి రోజు మార్చి 5వ తేదీన సాహిల్ స్థానిక మార్కెట్ నుంచి ఒక పెద్ద నీలం రంగు ప్లాస్టిక్ డ్రమ్ము, సిమెంటు, ఇసుకను కొనుగోలు చేశాడు. సౌరభ్ శరీర భాగాలను ఆ డ్రమ్ములో వేసి సిమెంటు, ఇసుకతో నింపి నీళ్లు పోసి మూసివేశారు. తర్వాత ఈ డ్రమ్ముకు మూత పెట్టేసి ఇంటి బయట చెత్త కుప్ప దగ్గర ఉంచారు. సౌరభ్ను చంపేసి అతడి శరీరాన్ని పక్కన పడేసిన తర్వాత ముస్కాన్, సాహిల్ ఏమీ జరగనట్టుగానే వ్యవహరించారు. మార్చి 5న మీరట్ నుంచి హిమాచల్ ప్రదేశ్ కు విహార యాత్రకు బయలుదేరారు. ఢిల్లీకి వెళ్లి ఒక స్విఫ్ట్ డిజైర్ కారును 54,000 రూపాయలకు అద్దెకు తీసుకున్నారు. క్యాబ్ డ్రైవర్ చెప్పిన దాని ప్రకారం ముస్కాన్, సాహిల్ ప్రతిరోజు 2 మద్యం బాటిళ్లు కొనుగోలు చేసేవారు. ఇద్దరూ కలిసి ఫూటుగా తాగేవారు. ఇక ముస్కాన్, సాహిల్ కలిసి మనాలి, కసోల్, సిమ్లాలో 12 రోజుల పాటు గడిపారు. సాహిల్ పుట్టిన రోజున కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ యాత్రలో భార్యాభర్తలుగా వారు పరిచయం చేసుకున్నారు. గురుద్వారాను సందర్శించారు. హోలీ వేడుకల్లో కూడా పాల్గొన్నారు. ఈ సమయంలోనే ముస్కాన్ సౌరభ్ మొబైల్ ఫోన్ ను ఉపయోగించి అతని కుటుంబ సభ్యులకు మెసేజ్లు పంపింది. అతని ఇంకా బతికే ఉన్నట్టు నమ్మించాలని చూసింది. సౌరభ్ ఫోన్ నుంచి అతని సోదరికి హోలీ శుభాకాంక్షలు పంపింది. కానీ ఆమె తిరిగి సౌరభ్ కు ఫోన్ చేయగా సమాధానం ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చింది. ఈ క్రమంలోనే ముస్కాన్, సాహిల్ మార్చి 17వ తేదీన హిమాచల్ ప్రదేశ్ నుంచి మీరట్ కు తిరిగి వచ్చారు. డ్రమ్ నుంచి దుర్వాసన రావటాన్ని గమనించిన ఇంటి ఓనర్ ముస్కాన్ ను వెంటనే ఇంటిని ఖాళీ చేయమని ఆదేశించాడు. ఈ సమయంలో వారి 6 ఏళ్ల కుమార్తె నాన్న ఆ డ్రమ్ములో ఉన్నాడు అని స్థానికులకు చెప్పింది. ఆమె మాటలను మొదట ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. కానీ ఒకరు ఆ డ్రమ్ము మూత తీసి చూడగా దుర్వాసన గుప్పుమంది. శరీర భాగాలు కనిపించడంతో షాక్ అయ్యారు అందరూ. వెంటనే ముస్కాన్ సవతి తల్లి కవిత రస్తోగి ఈ ఘటన గురించి తెలుసుకొని మార్చి 18వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు డ్రమ్మును కట్ చేసి సౌరభ్ శవాన్ని బయటకు తీశారు. 14 రోజుల తర్వాత బయటపడ్డ ఈ శవం అత్యంత దారుణమైన స్థితిలో ఉంది. పోస్టుమార్టం నివేదికలో సౌరభ్ శరీరం సిమెంట్ వల్ల తీవ్రంగా దెబ్బతిన్నట్టు తేలింది. సౌరభ్ శరీరంలో చర్మం వదులుగా మారటం, నోట్లో దంతాలు కూడా కదిలిపోవటం, గుండెలో లోతైన గాయాలు, ఎంత క్రూరంగా ఈ దారుణం జరిగిందనే నిజాలను బయటపెట్టింది. తన 30 ఏళ్ల కెరీర్ లో ఇలాంటి కేసు చూడలేని మీరట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అశోక్ కటారియా భయంతో వణికిపోతూ చెప్పారు. పోలీసులు ముస్కాన్ రస్తోగిని, సాహిల్ శుక్లాను 2025 మార్చి 19వ తేదీన అరెస్ట్ చేసి మీరట్ లోని చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు వీరికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఈ క్రమంలో కోర్టు బయట కొంతమంది న్యాయవాదులు ముస్కాన్, సాహిల్ పై దాడి చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. సాహిల్ గదిని సీల్ చేసిన పోలీసులు ఫోరెన్సిక్ బృందాలతో అణువణువునా పరిశీలించారు. అక్కడ లభించిన మద్యం బాటిళ్లు, మాదక ద్రవ్యాలు, సాతానిక్ గీతలు, తాంత్రిక చిహ్నాలు ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు అవసరాన్ని సూచిస్తున్నాయి. ఇదే సమయంలో ముస్కాన్, రస్తోగి, సాహిల్ శుక్లా మీరట్ జిల్లా జైలులో తీవ్రమైన డ్రగ్స్ విత్ డ్రాయల్ సిమ్టమ్స్ తో బాధపడుతున్నారని మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. జైల్లో డ్రగ్ ఇంజెక్షన్లు ఇవ్వాలని ముస్కాన్ డిమాండ్ చేస్తోంది. సాహిల్ కూడా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో వారి ఆరోగ్యం క్షీణించకుండా నిరంతర వైద్య పర్యవేక్షణలు ఉంచారు.
దీన్ని బట్టి వారు డ్రగ్స్ కు ఎంతలా బానిసలయ్యారో తెలుస్తోంది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ పోలీసులు ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించాలంటూ ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయించారు. తద్వారా వీలైనంత త్వరగా ముస్కాన్ సాహిల్కు శిక్ష పడేలా చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విపిన్ తాడా మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో వీలైనంత త్వరగా ఛార్జ్ షీటును దాఖలు చేస్తామని చెప్పారు. ఇక ముస్కాన్ సాహిల్ కు మరణశిక్ష విధించాలని సౌరభ్ తల్లి రేణుదేవి, కుటుంబ సభ్యులు ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్లకు విజ్ఞప్తి చేశారు. ముస్కాన్ తల్లిదండ్రులు కూడా సౌరభ్ కుటుంబానికి న్యాయం జరగాలని, ముస్కాన్ కు మరణశిక్ష విధించాలని కోరారు. ఈ కేసు ప్రస్తుత సమాజంలో వివాహ బంధాలు, వ్యక్తిగత స్వేచ్ఛ, మూఢనమ్మకాలపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. సాహిల్ కున్న మత్తు వ్యసనాలు, మూఢనమ్మకాలు, ముస్కాన్ వ్యక్తిగత జీవితంలో ఉన్న అసంతృప్తులే వారిని ఈ ఘోరమైన నేరం వైపు నడిపించాయని సైకలాజిస్టులు అంటున్నారు. దీనిపై మీరేమంటారు? ముస్కాన్ సాహిల్ కు ఎలాంటి శిక్షలు విధించాలో మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మరింత మందికి చేరేలా లైక్ చేసి షేర్ చేయండి.